నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎట్టకేలకు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు సిబిఐ అస్తిత్వం మీదని ఈ కేసులో ఎన్నో అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి పట్టుదలగా సిబిఐ అధికారులు ఆయన కోర్టుకు రప్పిస్తున్నారు. మరి అంతే పట్టుదలగా ఆయన కేసులను కూడా ఛేదించే అవకాశం ఉంటుందా అన్న చర్చ అయితే మొదలైంది. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కోర్టుకు గంట సమయం కేటాయించారు అంటున్నారు. ఆ తర్వాత ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఇదే కేసు తీవ్రతను ఆయన కేసు పూర్తయ్యే వరకు సిబిఐ అధికారులు కొనసాగించగలుగుతారా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే మేడం, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కేసుల నేపథ్యంలో సిబిఐ అస్తిత్వం మీదనే ఇటు ప్రజల్లో ఒక నమ్మకం కోల్పోతున్న టైంలో ఇప్పుడు ఆయన్ని కోర్టుకైతే సిబిఐ అధికారులు కొంచెం పట్టుదలగా రప్పించగలుగుతున్నారు. మరి ఏంటి, రేపు ఆయన కోర్టుకు హాజరైన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే సిబిఐ అధికారులు ఇదే పట్టుదలతో ఆయన కేసులను కూడా కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే నిజంగానే వాళ్ళు పట్టుదలతో తీసుకొచ్చారు అని అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే జైలు శిక్ష తప్పించుకోవాలంటే కనీసం కోర్టు మెట్లు ఎక్కితే చాలనుకుంటున్నాడా? అయి ఉండొచ్చు. ఎందుకంటే రాజు కంటే బలవంతుడు మూర్ఖుడు అని చెప్పి అంటారు. అట్లాంటి మూర్ఖుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశాడో కూడా చూశారు ప్రజలు. అప్పుడే చెప్పుకున్నారు, రాజు కంటే బలవంతుడు ఎవరు అంటే మూర్ఖుడు అని. మరి అదే ఆ మూర్ఖుడే రాజుగా ఉంటే ఎలా ఉండిద్ది అంటే 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందో చూసాం. మరి అలాంటి వ్యక్తి గతంలో 16 నెలలు జైల్లో ఉండి అక్రమాస్తుల కేసులో 12 సంవత్సరాలుగా బెయిల్ వీరుడిలాగా బెయిల్ మీద బయట ఉండి, మరి బెయిల్ వీరుడు ఎందుకు వెళ్తున్నాడు ఈ రోజున కోర్టుకి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ. వెళ్ళేదాకా ఎవరికి నమ్మకం కలగలేదు. రేపు వెళుతున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వెళుతున్నాడు అంటే ఏదో తప్పించుకోవడానికే వెళుతున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఈ రోజున ఆయన కోసం నిజంగా సిబిఐ అంత పట్టుబడితే మరి ఏం చర్యలు తీసుకునిద్ది? అది ఉంది, అతను రాంగ్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు, దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కదా. జస్ట్ చూశారు, ఏదో చెప్పారు, వదిలేశారు. దాని గురించి అతను కూడా అసలు రాగానే అతను కోర్టుకు రావాలి. విదేశ పర్యటన అయిపోగానే అతను ఏదైతే యూరప్ ట్రిప్ తీసుకున్నాడో పర్మిషను, అది అయిపోగానే రావాలని, అప్పుడు రాలేదు. అంటే వీళ్ళు ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున ప్రజల్లో ఉండిపోయింది. మరి వ్యవస్థలను మేనేజ్ చేయటం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగిస్తే ప్రజలకు అప్పుడు వ్యవస్థ పట్ల గౌరవం ఏర్పడిద్ది, ప్రజాప్రతినిధుల పట్ల వీళ్ళకి గౌరవం ఏర్పడుతుంది. ఇవన్నీ కాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అద్దెంకి సుబ్బడు పానుపోయాడు రాను వచ్చాడు అన్నట్లుగా కోర్టుకు వెళ్ళాడు వచ్చాడంటే మాత్రం ప్రయోజనం ఉండదు. అంటే మేడం, అప్పుడు ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు 1 సంవత్సరంన్నర పాటు ఆయన జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద వచ్చి వెంటనే సీఎం అయ్యారు. 5 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఇటు కోర్టులైనా అటు అధికారులైనా ఎగ్జామ్షన్ ఇచ్చాయి ఆయనకి. ఆయన కూడా మరి ఆయనకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం రాలేను అని చెప్పుకోగలిగే ఆస్కారం ఉంది. మరి రేపు హాజరైతే ఆ ప్రస్తావన వస్తే ఈసారి ఆయన చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు. మరి ఈ నేపథ్యంలో ఏంటి, ఆయన ఒక్కసారితోనే అయిపోతుందా, లేకపోతే మళ్ళీ ఆయన కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా? అప్పుడేం చెప్పాడు, నేను అధికారంలో ఉన్నాను, మరి ప్రజల యొక్క ధనాన్ని నేను ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, మరి నేను వెంకటాపురం కృష్ణాపురం మధ్య అయితే కిష్టాయపాలెం మధ్య అయితే హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాను కానీ కోర్టుకు మాత్రం రాలేను అని. అంటే ఈరోజు ఏం చెప్తాడంటే, ఇంకేముంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, కనీసం నా నియోజకవర్గంలో నేను 11 ఎమ్మెల్యేగా ఉన్నాను, మరి 11 ఎమ్మెల్యే ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రానని చెప్పాడు. ఈ రోజున కోర్టుకి ఏం చెప్తాడంటే, ఇంకేముంది, నా ప్రజలు అన్యాయం చేయబడుతుంది కూటమి ప్రభుత్వం వల్ల, కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటే రేపు నేను ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ చేయబోతున్నాను. మరి గతంలో ఏదైతే రిమాండ్లో 16 నెలలు ఉన్న వ్యక్తి రిమాండ్లోనే ఉన్నాడు, ఆయన ఆ జైలు శిక్ష అంతా రిమాండే, బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలను మోసం చేసి ఏ విధంగా సీఎం అయ్యి మరి ఇవన్నీ కూడా ఘనకార్యాలు చాలా చేశాడు, ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నాడు. మరి అదే ఘనకార్యం మళ్ళీ చేయాలంటే, ప్రజలను మళ్ళీ మోసం చేయాలంటే, మభ్యపెట్టాలంటే మరి ఈ రోజున కోర్టులను కూడా మోసం చేసే ప్రక్రియ జరిగిద్ది. మరి అంతే కదా, గతంలో ఒక సాకు ఇప్పుడు ఇంకో సాకు. అప్పుడేం చెప్పాడు, వాళ్ళ ప్రజాధనం నష్టం జరుగుతుంది కాబట్టి నేను రాలేనని, మరి నాకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ప్రాణహాని ఉంది, రకరకాలు చెప్పాడు. మరి ఈరోజు ఏం చెప్తాడు అంటే, చెప్పుకోవటానికి ఏముంది సాకు, ఏదో ఒకటి వెతకాలి. ఆ సినిమాలో ఫ్యామిలీ సర్కస్ సినిమాలో వాడు అన్ని వస్తువులు కొట్టేస్తూ ఉంటాడు ఓ పిల్లోడు, మరి వాడిని డైరెక్ట్గా అడిగితే వాడు ఇవ్వడు, నా కారు టైర్ పోయింది మీరు ఎవరైనా చూసారా అంటే ఇస్తాడు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఏ విధంగా సాగు చెప్పాలి అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాడు అనమాట. అంటే రేపు కోర్టులో ఆయన హాజరైన తర్వాత అక్కడ ఏంటి అంటే ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాలి, ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడప్పుడు కోర్టుకు వస్తున్నాడు, అతను ఉనికి ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసమే రేపు వ్యక్తిగతంగా ఆయన హాజరవ్వమన్నారా? లేదు అంటే ఆయన కేసుల్లో మూమెంట్ ఏమన్నా ఉండి అది విచారణ ఏమన్నా జరిగే అంటే ఐ మీన్ కోర్టులో వాదోపవాదాలు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? అసలు ఏ రకంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఇంత పట్టుబట్టావు లేకపోతే అతను రావాలనుకొని వచ్చినా వస్తున్నారు అంటే అక్కడ ఏదో జరగబోతుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. అదేంటి విచారణ జరిగిద్దా, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్షన్ ఇచ్చేసి హ్యాపీగా మీరు తిరిగేసి టూర్లు కొట్టేయండి, ఆంధ్రప్రదేశ్ అంతా చక్కెరలు కొట్టండి అని చెప్పిద్దా అంటే మరి దీని మీద వీళ్ళ అక్రమ ఆస్తుల కేసే కాకుండా తల్లి చెల్లి కూడా ఆస్తుల విషయంలో కూడా వేశారు. ఈయన ఏ అక్రమంగా ఆస్తులు అనుభవిస్తున్నాడో దాంట్లో వాళ్ళకి వాటా కావాలని వాళ్ళు కేసేశారు. మరి దాని గురించి ప్రభుత్వం ఏమంటుంది, అసలు ఎవరికీ లేదు, పిట్టపోరు పిల్లి తెరిచినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బాబు ఎవరైతే ప్రజల దగ్గర నుంచి మీరు తీసుకున్నారే సరస్వతి పవర్స్ కానీ ఆ భూములు అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలని ఫారెస్ట్ ల్యాండ్ అయితే వాళ్ళు తీసేసుకున్నట్లున్నారు ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నిజంగా కోర్టుకు వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయితే ఉంటుంది, ఆ రోజున విచారణ కొనసాగుతుంది, మరి వాద ప్రతివాదనలు వినిపిస్తారు లాయర్లు అక్కడ అనేది అర్థమవుతుంది. కానీ ప్రజలకు మాత్రం చాలా నమ్మకం తక్కువగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే 1 కాదు 2 కాదు దాదాపుగా 12 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి ఎంత అరాచకాన్ని సృష్టించాడో కూడా చూశారు. మరి అదేవిధంగా అధికారం కోల్పోయాక కూడా ఎలాంటి అరాచకాలు సృష్టించారో కూడా చూస్తున్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం పరకామణి కేసులో సతీష్ కుమార్ గారు హత్యగా వెంపబడటం. మరి ఇలాంటివి మనుషుల్నే లేకుండా చేయడం, రక్త చరిత్ర చూపిస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ఏం జరిగిద్ది అంటే ఒకే ఒక్క వ్యక్తి అరెస్ట్ అయితే మొత్తం అన్నిటికీ సొల్యూషన్ దొరికింది. ఇప్పటి వరకు పరిటాల రవి హత్య దగ్గర నుండి వివేకానంద రెడ్డి గారి హత్య, మొన్న జరిగిన పరకామణి హత్యతో సహా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేస్తే నిందితులందరూ కూడా దొరికిపోతారు అనేది ప్రజల్లో గట్టిగా ఉన్న నమ్మకం. ఎవరో ఆ వ్యక్తి అంటే అందరి వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నాయి? దస్తగిరి స్వయంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాతో ఫోన్ మాట్లాడారు, అదిగో వాళ్ళు చెప్పింది చేసేసే, గొడ్డలు కొనకరా, నీకేం కావాలంటే నీ లైఫ్ సెటిల్ చేస్తానన్నాడని. మరి ఉంది కదా, మరి ఎందుకు మరి అక్కడ అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళందరూ ఎందుకు బయటే ఉంటున్నారు, సునీత రెడ్డి గారు మొత్తుకుంటున్నారు, మరి వీళ్ళందరూ వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది ప్రజలకి అర్థమైపోయింది. వాళ్ళు కూడా నమ్మకాన్ని కోల్పోయి ఏం చేయగలం ఈ రోజున 11 పరిమితం చేసి పక్కన పెట్టారు. ఆ మనిషిని తట్టుకోలేక వాళ్ళు చేసే అవన్నీ కూడా అక్రమాలు చూసి వాళ్ళు ఓర్వలేక చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసే అసలు ఏంటి కేసు అనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్కు. ఏ విధంగా ఏం ఉపయోగించి ఏ పవర్ను ఉపయోగించి ఆయన మరి బయట ఉంటున్నాడు. కోడికత్తి సీన్ చూసాం, ఎంత అన్యాయంగా అబ్బాయి 4 గోళ్ల మధ్య నలిగిపోయింది అతని జీవితం. చిన్న వయసులో తల్లికి వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి ఆసరాగా అండగా నిలబడవలసిన వ్యక్తి, ఎంతో కొంత సంపాదించుకొని జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాల్సిన వ్యక్తి, ఈయన వెళ్ళి సాక్ష్యం చెప్పకపోవటం వల్ల, ఈయన వెళ్ళి ఆ కేసు విత్డ్రా చేసుకోకపోవటం వల్లే కదా ఒక దళితుడు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి నీ ఎస్సీలు నీ ఎస్టీలు. మరి ఒకటి కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొల్లలు ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున కోర్టుకు వెళుతున్నాడు అంటే కూడా ఒక సంచలనంగా మారింది వార్త. నిజంగా వాద ప్రతివాదనలు జరిగినా మరి వాటి నుండి కూడా తప్పించుకునే ఘనుడు అనేది ఈ రోజున ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. రైట్ మేడం, చాలామంది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే అసలు ఏం జరగబోతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.